యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే చివరి వరకు అంటే మన తుది శ్వాస ఈ భూమిలో ఉన్నంత వరకు దేవునికి నమ్మకముతో మన విశ్వాసముతో జీవించాలని, మన విశ్వాసం కొనసాగించాలని యేసుక్రీస్తు మన నుంచి కోరుకుంటున్నారు. ఈ రోజులో అనేక మంది ఇటు పరిస్థితుల్లో ఉంటున్నారా? మొదటిగా దేవుని వాక్యాన్ని విని నమ్మి ఆ తర్వాత ఏదైనా వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదా ఏదైనా ఇబ్బందులు వాళ్ళకు తలెత్తినా వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, ఎవరైతే నా మాటలు విని వాటిని గైకోనువారో వారు అంత్య దినమందు తండ్రి చేత తీర్పు తీర్చబడుతారు. కనుక కేవలం నీ సొంత విషయాల కోసం, ప్రార్థనకు జవాబు కోసం క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే, వెంబడించి నీకు కొంచెం ఇబ్బంది కలిగినా, నీకు ఇటువంటి ఏదైనా ఇబ్బందులు రాగానే ఆయనను నువ్వు విడిచిపెట్టే వారిగా ఉన్నావా? అలా నీవు ఉన్నట్లయితే ఈరోజే ఈ సందేశం ద్వారా క్రీస్తు నీతో మాట్లాడుతున్నారు అని గ్రహించి నిన్ను నీవు సరిదిద్దుకో. ఒకవేళ నువ్వు ఇట్టి రీతిగా జీవిస్తున్నట్లయితే తీర్పు తీర్చబడుతావని దేవుని వాక్యం హెచ్చరిస్తుందని గమనించు. నీ హృదయాన్ని సరిచేసుకో. శ్రమలొచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు ఇబ్బందులొచ్చినా, ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా యేసును విడిచిపెట్టెను అని చెప్పగలిగే ఆత్మీయత నీవు కలిగి ఉండాలని యేసుక్రీస్తు నీ నుండి ఆశిస్తున్నాడని నీవు గ్రహించు. ఇట్టి నమ్మకంతో నీవు జీవించాలని దేవుడు నీ నుండి కోరుకుంటున్నారు. ఆయన కోరిక మేరకు ఈ భూమిలో నీవు జీవించాలి. నీ కొరకు ఆ మహిమైశ్వర్యాన్ని వదిలిపెట్టిన ఆ దేవుని కొరకు నీవు ఈ మాత్రం చేయలేవా? ఆ ప్రభు యేసు నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు మరణించి, నీ కొరకు తిరిగి లేచి, నీ కొరకు దేవుడు రానై ఉన్నారు. కనుక అంతటి గొప్ప త్యాగాన్ని నీవు స్మరించినట్లయితే ఈ భూమిలో నీవు జీవిస్తున్న అన్ని నాళ్ళు దేవునికై నీవు నమ్మకముతో జీవించెదవా? విశ్వాసముతోనూ నీవు ఈ భూమిలో జీవించు. నీ తుది శ్వాస ఉన్నంత వరకు క్రీస్తుకు మాదిరిగా నీవు మాదిరిగా జీవించి చూపించు. దేవుని మెప్పును నువ్వు పొందుకునేదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.